ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై నెల్లూరు జిల్లాలో మత్స్యకారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జువ్వలదిన్నె పర్యటనకు ఎవరూ వెళ్లకూడదని తీర్మానించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఏకంగా ₹1,00,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు మత్స్యకారులు. ఇసుకపల్లి, పుట్టపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి 4 బోట్లు అదృశ్యమైన ఘటన ఈ విధానికి కారణమైంది. గతంలో తమిళనాడుకు చెందిన ఆ బోట్లను అక్రమంగా చేపలను వేటాడుతున్నాయని స్థానిక మత్స్యకారులు పట్టుకుని హార్బర్లో ఉంచారు. అయితే ఇటీవల ఆ బోట్లు మాయం కావడంతో వివాదం మొదలైంది. ఆ బోట్ల అదృశ్యం వెనుక ఎంపీ బీదా మస్తాన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్యే బీదా రవిచంద్ర హస్తం ఉందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బీదా సోదరులపై సామాజిక బహిష్కరణ విధించారు. వారితో మాట్లాడినా ₹1,00,000 జరిమానా కట్టాలని తీర్మానించారు. ఇప్పుడు తాజాగా జగన్ పర్యటన పైన ఇదే తరహా నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బోట్ల వ్యవహారం పూర్తిగా తేలే వరకు టీడీపీ, వైసీపీ సహా ఏ రాజకీయ పార్టీ నేతలను కలవకూడదని, వారి రాజకీయ కార్యక్రమాలకు హాజరవ్వకూడదని మత్స్యకారులు స్పష్టం చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెకు వెళదామని అనుకున్నారు. కానీ అక్కడ మత్స్యకారులు రావద్దంటూ హుకుం జారీ చేశారు. వస్తే ₹1,00,000 ఫైన్ అంటూ ఈవెన్ జగన్మోహన్ రెడ్డికైనా, ఆ నేతలకైనా, ఈవెన్ ఎంపీ బీదా మస్తాన్ రావు, ఆయన సోదరులు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన రిలేషన్స్ ఎవరితో మాట్లాడకూడదని, అయితే 4 బోట్లు మాయమయ్యాయో ఇది రాజకీయ కక్ష లేదంటే ఇంకేమైనా అది తేలేంత వరకు, ఆ బోటుల మాయం అనేది తేలిన తర్వాత మాత్రమే ఏ రాజకీయ పార్టీలకైనా వెళ్ళదు. సో ఎవరొచ్చినా పర్లేదు, కానీ మన ఇష్యూ సార్ట్అవుట్ అవ్వకుండా ఎలాంటి రాజకీయ కార్యక్రమాలకు హాజరవ్వకూడదు. సో ఇప్పుడు వైసీపీ అధినేతే వస్తున్నారు కాబట్టి మనం వెళ్ళడం కరెక్ట్ కాదు అంటూ ఒకవేళ మాట దాటితే ₹1,00,000 ఫైన్ విధించారు మత్స్యకారులు. సో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ఇవాళ యాక్చువల్గా వైసీపీ అధినేత జగన్ పర్యటనకు ఉంది. అక్కడికి వెళ్ళకూడదని అల్లూరు మండలం ఇసుకపల్లి పాలెంతో పాటు తీర ప్రాంతాల గ్రామాల మత్స్యకారులు నిర్ణయం తీసుకున్నారు. బోట్ల సమస్య తీరే వరకు మత్స్యకారులు ఎవరు ఏ రాజకీయ పార్టీ నాయకులతోనూ మాట్లాడకూడదని దురాయి కట్టుబడి ఉంటారు కదా, ఎవరితో మాట్లాడకూడదు. సో దాన్ని మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం, అప్పటి వరకు రాజకీయ నాయకులతో ఎలాంటి సంప్రదింపులు జరపకూడదు, రాజకీయ కార్యక్రమాలకు కూడా హాజరవ్వకూడదు. ఎవరైనా కట్టుబాటు దాటితే ₹1,00,000 ఫైన్ విధించారు. అసలు జువ్వలదిన్నెలో ఏం జరిగింది? నిజంగా జువ్వలదిన్నె తీరంలో మత్స్యకారులు రగిలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అసలే చేపల వేట అంతంత మాత్రంగానే ఉండటం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ మత్స్యకారుల నుంచి పోటీ పెరగడం, వారు ఏపీ పరిధిలోకి వచ్చి వేటాడుకుని వెళ్ళడంతో మన వాళ్ళు రోడ్డున పడుతున్న పరిస్థితి. సో ఒక్కరోజు చేపల వేటకు వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వస్తే ఇంట్లో ఆకలి బాధలు, అప్పులు, భవిష్యత్తుపై భయాలు ఇలాంటివెన్నో మన మత్స్యకారులకు ఉన్నాయి. అదే తమిళనాడు, పుదుచ్చేరి బోట్లు ఒక్కసారి వచ్చి వెళ్తే చాలా వారం రోజుల పాటు మత్స్య సంపదను తరలించేందుకు వెళ్తారు. సో ఇందుకు ఇది సరిహద్దు జగడం కాదు, జీవనోపాధి యుద్ధంగా మారిపోయింది. దీంతో ఈ సమస్యకు ఎలాగైనా చెక్ పెట్టాలనుకున్న నెల్లూరు జువ్వలదిన్నె తీర మత్స్యకారులు గతేడాది పాండిచ్చేరి, కరైకల్ వాళ్లకు చెందిన 4 బోట్లను పట్టుకొని తీరం దగ్గర తీసుకొచ్చారు. అయితే అవి తాజాగా మిస్సింగ్ అవ్వడం అగ్నికి మరింత ఆజ్యం పోసింది. అసలే ఉపాధి పోతుందన్న మంటతో ఉన్న మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకొచ్చిన పుదుచ్చేరి బోట్లను మాయం చేయడంపై మరింతగా రగిలిపోతున్నారు మన మత్స్యకారులు. సో దశాబ్దాల కాలంగా రగులుతున్న ఆంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ మత్స్యకారుల వివాదం ఇప్పుడు క్లైమాక్స్ చేరింది. తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి తమ వలలను ధ్వంసం చేస్తున్నారని, తమ సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తూ ఏపీ మత్స్యకారులు పట్టుకొని తీసుకొచ్చిన 4 పుదుచ్చేరి, కరైకల్ బోట్లు రాత్రికి రాత్రే అదృశ్యం కావడం స్థానికంగా ఉద్రిక్తలు దారితీసింది. అటు వైసీపీ, ఇటు కూటమి నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో బోట్ల అదృశ్యం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెనుదుమారంగా మారింది. సాధారణంగా సముద్ర తీరం నుంచి 12 నాటికల్ మైళ్ళ వరకు ఉన్న ప్రాంతాన్ని టెరిటోరియల్ సీగా చెప్తారు. ఈ పరిధి పూర్తిగా ఆయా రాష్ట్రాలకే చెందుతుంది. 12 నుంచి 24 నాటికల్ మైళ్ళ వరకు ఉన్న ప్రాంతాన్ని కాంటిగ్యూయస్ జోన్ అంటారు. అయితే గత 3 దశాబ్దాలుగా తమిళనాడు, పుదుచ్చేరి చెందిన హై స్పీడ్ మెకనైజ్డ్ బోట్ల రూల్స్ ఉల్లంఘించి ఆంధ్ర జలాల్లోకి చొరబడుతున్నాయనేది మన మత్స్యకారులు చేస్తున్న ఆరోపణ. ఏపీకి కోస్టల్ ఏరియా దాదాపుగా 1000 కిలోమీటర్లు, తమిళనాడుకు
1076 కిలోమీటర్లు ఉన్న, అంటే ఇద్దరికి కోస్టల్ సమానంగా ఉన్నప్పటికీ ఆంధ్రాలో 28,935 పడవలు ఉంటే తమిళనాడులో ఏకంగా 44,000 పడవలు ఉన్నాయి. సో తమిళనాడులో ఉన్న భారీ సంఖ్యలోని హై స్పీడ్ ఇంజన్ బోట్లతో వారు ఆంధ్ర ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి విలువైన మత్స్య సంపదను పట్టుకెళ్లడమే కాకుండా స్థానిక మత్స్యకారుల చిన్న పడవలను ఢీకొట్టి వలను ధ్వంసం చేస్తున్నారని ఏపీకి చెందిన మత్స్యకారులు ఎప్పటి నుంచో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో దీంతో ఘర్షణలు, దాడులు కామన్ అయ్యాయి. ఇన్నాళ్ళు భరించిన మత్స్యకారులు ఇకపై కుదరదంటున్నారు. తాడో పేడో చూసుకోవడం కోసం దాదాపుగా వాళ్ళ యొక్క 4 మెకనైజ్డ్ బోట్లను తీసుకొచ్చి ఈ యొక్క జువ్వల దీని దగ్గర పెట్టారనమాట. సో ఇక్కడ పెట్టిన తర్వాత అవి రాత్రికి రాత్రే మిస్సింగ్ అనేది నిజంగా చర్చనీయాంశమైంది. సో ఆ రాజకీయ ఆరోపణలు పెరగడం, మత్స్యకారుల్లో ఆగ్రహావిషయాలు కట్టలు తెచ్చుకోవడంతో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ బృందం జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్లో పర్యటించింది. సమస్యలేంటో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పక్క రాష్ట్ర బోట్లు మన జలాల్లోకి రాకుండా కఠిన చర్యలు వ్యవహరిస్తామని కూడా అధికారులు చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క జువ్వల దిన్నె ఏరియాను సందర్శించడం వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ చాలామంది చెప్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇటు మత్స్యకారులు మా సమస్యని మేమే పరిష్కరించుకుంటాం, సో ఇప్పటిదాకా ప్రభుత్వాలు మాకు చేసింది ఏమీ లేదు, మా సమస్యని మేమే పరిష్కరించుకుంటాం, ఎవరైనా సరే జగన్ అయినా సరే రావద్దు ఇక్కడికి, వస్తే కనుక ₹1,00,000 ఫైన్ విధిస్తామంటూ అల్టిమేటం ఇచ్చారు అక్కడి మత్స్యకారులు. పార్టీలకు అతీతంగా ఎవరైతే పెద్దలు ఉంటారో ఒక కమిటీ ఉంటుందో ఆ కమిటీ ప్రకారంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు జువ్వల దిన్నెను ఏదైతే ఆ 4 బోట్లు ఎలాగైనా సరే మిస్సింగ్ చేసింది అధికార కూటమి అని వైసీపీ నాయకులు చెప్తున్నారు. కానీ కూటమి నాయకులు దానిపైన ఒక సమగ్ర విచారణ చేపిస్తున్నారు. ఎలా జరిగింది, ఏం జరిగింది అనే దానిపై ఒక విచారణ జరిగిన తర్వాత మత్స్యశాఖ అధికారులు అసలు దాని మీద ఏం జరిగింది, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు, ఇలాంటి రిపోర్ట్స్ అన్ని తీసుకుంటున్నారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. సో ఇలాంటి సమయంలో రాజకీయ కార్యక్రమాలకు హాజరైతే మనకున్న వాల్యూ ఉండదు, మత్స్యకారులకు ఎవరు ఏం చేయరు. సో మన దగ్గరకి ఏదైతే వాళ్ళు వచ్చి పుదుచ్చేరి, కరైకల్, తమిళనాడు చెందినటువంటి వాళ్ళు వచ్చి మన సంపదని దోచుకెళ్ళిపోతుంటే ఎవరు మాట్లాడరు. కానీ ఇంటర్నల్గా వాళ్ళ యొక్క బోట్లు, ఇక్కడ మెకనైజ్డ్ బోట్లు ఏవైతే ఉన్నాయో అవి రాత్రి మిస్సింగ్ తర్వాత ఆ ఇంటర్నల్ ఇష్యూని మనమే సార్ట్అవుట్ చేసుకుంటామని చెప్తుంటే ఇక్కడికి వచ్చి ఎందుకు హడావుడి చేయాలి అనేది అక్కడ యొక్క మత్స్యకారుల ఆవేదన. మరి మీరేమనుకుంటున్నారు? జగన్ రావద్దు, ₹1,00,000 ఫైన్ విధిస్తామంటున్నారు. మరి జగన్ వెళ్ళడం కరెక్టా లేదా? మస్ట్గా కామెంట్ చేసి ప్రయత్నించండి.